అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు ప్రస్తుత ఖరీఫ్లో వేసుకోదగ్గ పంటలు. వరి పొలాల్లో ఎలుకల నిర్మూలనకు యాజమాన్య పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా సాగు చేసే ఆహార ధాన్యపు పంట వరి. వరికి ఎలుకల నష్టం విపరీతంగా ఉంటుంది. రాబోయే వానాకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి పంటను సాగు చేస్తారు. కాబట్టి పొలాలు ఖాళీగా ఉన్నప్పటి నుంచే ఎలుకల నివారణపై రైతులు దృష్టి పెట్టాలి. ప్రస్తుత సమయంలో గట్లు బాగు చేసుకోవడం, ఎలుకల కలుగులను గుర్తించడం వంటి చర్యలతో పాటు రైతులంతా కలిసి సామూహిక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వరి పొలాల్లో ఎలుకలను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చునంటూ వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్. మనకు వచ్చే వానాకాలం సీజన్ లోపల తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల లోపల విరిగా సాగు చేసేటటువంటి ఆహార ధాన్య పంట వరి పంట. ఈ వరి పంట లోపల అనేక రకాల చీడపీడలు ఆశించినప్పటికీ వాటి లోపల ఎలుకలు అనేది ప్రధాన సమస్య. ఈ ఎలుకలు వరి పంటను మనకు వరి నారుమడి దశ నుంచి పంట కోసే వరకు అన్ని దశల లోపల ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ముఖ్యంగా ఈ ఎలుకలు వరి పంటను మనకు దుబ్బ వేసుకునే దశ నుంచి గింజలు ఏర్పడే దశ లోపల ఎక్కువగా ఆశించి ఆ యొక్క కంకులను కోసి వాటి యొక్క బొర్రల్లో నిల్వ ఉంచుకోవడం వలన చాలా వరకు వరి లోపల దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వరి లోపల ఎలుకల ఉధృతి పెరగడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చాలా ప్రాంతాల లోపల రైతులంతా ఒకేసారి వరి నాట్లు వేయకుండా వివిధ దశల లోపల వరి నాట్లు వేసుకోవడం వల్ల ఈ యొక్క ఎలుకలకు కంటిన్యూగా ఫుడ్ సప్లై అనేది అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా మంది రైతులు ఈ యొక్క ఎలుకల నివారణకు మరియు పురుగుల నివారణకు చాలా ప్రాంతాల లోపల గుళికలు వాడడం వలన ఈ యొక్క గుళికలు అనేది విషపూరితంగా ఉండి ఎలుకలను నివారించడానికి వాడేటటువంటి మిత్రులైనటువంటి పాములు మరియు గుడ్లగూబలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే కాలువ కింద ప్రాంతాల లోపల వరిని ఎక్కువగా సాగు చేస్తారో ఆ యొక్క ప్రాంతాల లోపల నీరు కంటిన్యూగా అవైలబుల్ ఉండడం వలన ఈ యొక్క ఎలుకలు కూడా ఎక్కువగా పునరుత్పత్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎలుకల నివారణకు రైతులు ఒక పద్ధతిని పాటిస్తే నివారించలేం. కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే రైతులంతా సామూహిక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మాత్రమే మనం వరి లోపల ఈ యొక్క ఎలుకలను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సామూహిక యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే ముఖ్యంగా సేద్యపు పద్ధతులు ఇందులోపల ఏంటంటే రైతులు నాట్లు వేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలంటే పొలం గట్లను చాలా వరకు తగ్గించుకోవాలి. అంతేకాకుండా గట్లు ఉన్నా కూడా ఆ యొక్క గట్ల పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలి. అంతేకాకుండా రైతులు ఎప్పుడైనా వారి యొక్క గట్ల మీద పెరిగేటటువంటి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటావో చాలా వరకు ఎలుకల యొక్క పునరుత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండో పద్ధతులు చూసుకున్నట్లయితే యాంత్రిక పద్ధతులు. ఒక ప్రాంతం లోపల ఉండే రైతులంతా ఒకేసారి ఎలక బోన్లు కానీ ఎలక బొరియలు కానీ పెట్టుకున్నట్లయితే మనకు ఎలుకలంతా ఆ యొక్క బొరియల్లో కానీ బోన్లో కానీ పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మూడో పద్ధతి చూసుకున్నట్లయితే బర్రో ఫ్రూమిగేటర్ అంటే
పొగబెట్టే పద్ధతి ద్వారా ఎలుకలను చంపడం. మనం నాట్లు వేసుకునేటప్పుడు కానీ పంట వేసుకున్న తర్వాత కానీ ఎక్కడైతే ఈ యొక్క వరి లోపల ఎలుకల యొక్క బొరియలు కనిపిస్తావో ఆ యొక్క బొరియల లోపల మనం పొగబెట్టాలి. పొగబెట్టే యంత్రాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ యొక్క పొగబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ యొక్క ఎలుకలు అవైలబుల్ ఉంటావో బొరియ లోపల అవి బయటకు వచ్చి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 3 పద్ధతులు పాటించలేని ఎడలప్పుడు రైతులు మాత్రం తప్పకుండా రసాయనిక పద్ధతులు మాత్రం వాడాల్సి వస్తుంది. ఈ రసాయనిక పద్ధతుల లోపల 2 రకాలు. ఒకటి వచ్చేసి జింక్ ఫాస్ఫేట్ విషపు ఎర. ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ విషపు ఎర అనేది మనకు మార్కెట్ లోపల ఒక పొడి మందు రూపంలో లభిస్తుంది. రైతులు ఎక్కడైతే సజీవ ఎలుక బొర్రెలను గమనించిండ్రో అప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు ఏం చేసుకోవాలంటే సరైన మోతాదులో కొన్ని నూకలు తీసుకొని వాటికి తగినంత నూనె కలిపేసుకొని ఆ ఎలుకలకు అలవాటు అయ్యే విధంగా 2 నుంచి 3 రోజులు పెట్టాలి. 4వ రోజు లేదా 5వ రోజు నుంచి ఈ యొక్క సరైన మోతాదులో తీసుకున్నటువంటి నూకలు నూనెతో పాటు 10 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ అనేటువంటి పొడి మందును కలిపేసుకొని ఈ యొక్క బొరియల్లో పెట్టడం వలన బొరియల లోపల ఎక్కడైతే ఎలుకలు ఉన్నావో ఆ ఎలుకలు 2 నుంచి 3 రోజుల లోపల వాటి యొక్క రక్తం కక్కుకొని చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రోమోడైలిన్ పద్ధతి. ఈ యొక్క బ్రోమోడైలిన్ విషపు ఎర చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు మార్కెట్లో పొడి రూపంలోనే లభిస్తుంది. ఈ యొక్క మందు అనేది మనకు బూడిద రంగు లోపల ఉంటుంది. ఇది 4 నుంచి 5 రోజుల లోపల మనకు ఎలుకలను చంపుతుంది. ముందుగా మనం ముందు చెప్పినట్టు ఏం చేసుకోవాలంటే రైతులు ఒక 96 పాలల లోపల నూకలు అందులోపల 2 పాల నూనె కలిపేసుకొని దాని లోపల ఒక 10 నుంచి 15 గ్రాముల ఈ యొక్క బ్రోమోడైలిన్ అనేటటువంటి పొడి మందును కలిపేసుకొని ఆ యొక్క బొరియలు ఎక్కడెక్కడైతే రైతులకు కనిపిస్తుంటాయో పంట పొలాల లోపల ఆ యొక్క బొరియల్లో మందు కలిసినటువంటి విషపు ఎరను పెట్టుకోవడం వల్ల మనకు ఒక 10 నుంచి 12 రోజుల లోపల ఎలుకలు అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే 10 రోజుల తర్వాత కూడా మనకు ఎలుకలు చనిపోలేని ఎడల మళ్ళీ ఇదే పద్ధతిని ఫాలో అయినట్లయితే గిట్లా మనకు చాలా వరకు ఈ యొక్క ఎలుకల ఉధృతిని తగ్గించుకొని మనం వరి లోపల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మే ఆఖరి వారానికి వచ్చేసాం. మండు వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు పడే వర్షాలకు అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. చాలా మంది రైతులు ఇప్పుడు పడుతున్న వర్షాలకు పంటలు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వర్షాలు పడుతున్నాయి కదా అని హడావిడిగా పంటలు వేసుకుంటే భూమిలో వేడి ఆరక మొలకలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అదునులో విత్తుకోవడంతో పాటు సరైన పంటను నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు సూచనలు అందిస్తున్నారు కర్నూలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మే నెలలోనే కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్లో ప్రధానంగా మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో కర్నూలు జిల్లాలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ గారు ఉన్నారు. మేడం నమస్తే. ప్రధానంగా మే మాసంలో మంచి ఎండాకాలంలోనే మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు పంటలు వేసుకోవచ్చా, వేసుకుంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి? మేలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ వర్షాలను ఉపయోగించి మనం లోతు దుక్కులు చేసుకోవడానికి ఒకటి బాగా ఆస్కారం ఉంటుంది. లోతు దుక్కులు చేసుకుంటే చాలా వరకు మనకి ఈ కలుపు సమస్య కానీ లేకపోతే ఈ పురుగులు కానీ లేకపోతే శిలీంధ్రాలు కానీ ఇవన్నీ కూడా బాగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడం అది జరుగుతుంది. ఈ మేలో వేసుకోదగిన పంటల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు వరి వేసే పొలాల్లో కానీ అక్కడన్నీ కూడా ఈ తొలకరి వర్షాలను ఉపయోగించుకొని మనం పచ్చిరొట్ట ఎరువులు చేసుకోవచ్చు. జీలుగ కానీ జనుము కానీ ఇవి ఎకరాకు ఒక 15 కిలోల విత్తనం మనము ఒక ఎకరా పొలంలో చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే మెట్ట ప్రాంతంలో అయితే గాన మనకి పిల్లి పెసర, అది పిల్లి పెసర మనము పూత దశలో అంటే దగ్గర దగ్గర 35 రోజులకు వచ్చేస్తుంది. అది వేసి కానీ బాగా కుళ్ళించుకున్నట్లయితే మనకి సేంద్రియ ఎరువు తయారవుతుంది. మనం ప్రధాన పంటకు వేసుకోవచ్చు. తర్వాత మేలో విత్తుకోదగింది ఏంటంటే నువ్వులు మనము మే చివరి వరకే విత్తుకోవాల్సి ఉంటుంది. నువ్వుల్లో మనకి మంచి రకాలు కూడా ఉన్నాయి. వాటిల్లో వైఎల్ఎం 11 కానీ లేకపోతే వైఎల్ఎం 17 కానీ వైఎల్ఎం 66 శారదా అనే పేరుతో ఉంది అది కానీ వైఎల్ఎం 146 కానీ ఈ రకాలన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. కావాల్సిన రైతులు ఈ రకాలు వాటిని తీసుకొని తర్వాత మనం పొలంలో విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధికి కానీ 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతే పొలంలో వేసుకున్నట్లయితే తర్వాత వచ్చే తెగుళ్ళు అవి రాకుండా ఉంటాయి. విత్తుకునేటప్పుడైతే కనుక 30 సెంటీమీటర్ల చాళ్ల మధ్య దూరము
చాలులో మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. మే కంటే తర్వాత విత్తుకుంటే ఏంటంటే దీనిలో మనకి వైరస్ తెగులు ఎక్కువ వచ్చేసి అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి రసం పీల్చే పురుగులు పెరగడం వల్ల వైరస్ తెగులు వచ్చి అందుకని ముందే మనము దీన్ని మే చివరి లోపల విత్తుకోవాల్సి ఉంటుంది. మిగతా పంటలన్నీ కూడా మనం జూన్ నుంచి చెప్తాము. మన జిల్లాలో ప్రధానమైన పంట వచ్చి పత్తిని రైతులు కొంతమంది సమ్మర్లోనే వేసేసుకుంటున్నారు, కానీ అది సరైంది కాదు. ఇప్పుడంతా నేలలంతా తయారు చేసి పెట్టుకొని జూన్లో వర్షాలు పడగానే విత్తుకున్నట్లయితే బాగుంటుంది. అయితే ఇప్పుడు చాలామంది రైతులు అధిక సాంద్ర పద్ధతికి పోవాలనుకుంటున్నారు. ఈ అధిక సాంద్ర పద్ధతిలో అయితే తేలిక నేలల్లో అయితే మనము 90 సెంటీమీటర్ల నుండి చాలా మధ్య దూరంలో చాలులో మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండే చోట చూసుకోవాలి. అదే మనకి బరువు నేలల్లో అయితే అంటే నల్లరేగడి నేలల్లో అయితే రెండు చాళ్ల మధ్య ఏమో 90 సెంటీమీటర్లు, చాలులో మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. అయితే దీనికి అనువైన రకాలు కూడా చాలామంది రైతులు మమ్మల్ని అడగడం జరుగుతుంది. వీటిల్లో రాసి స్విఫ్ట్ కానీ లేకపోతే క్రిస్టల్ 369 కానీ ఇవి బాగానే ఆజ్యా కానీ ఇవి బాగానే ఉన్నాయి. ఈ రకాలు వేసుకోవచ్చు. నార్మల్ ప్లాంటింగ్కి వచ్చినట్లయితే మనం సిఫారసు చేసే దూరం 90 నుంచి 105 సెంటీమీటర్లు రెండు చాళ్ళ మధ్య దూరం, చాళ్ళ మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు సిఫారసు చేస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చి ఏ హైబ్రిడ్స్ బాగుంటాయి అని చాలామంది అడుగుతున్నారు. అయితే ముందు రైతుకి అనుభవం ఉంటుంది కదా, వాళ్ళ ప్రాంతంలో ఎలాంటి హైబ్రిడ్స్ బాగా వస్తున్నాయి అనేది చూసి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిల్లో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనకేంటంటే పచ్చదోమ చాలా ఎక్కువగా వస్తుంది, జాసిడ్స్. అలాంటి దగ్గరలో ఏంటంటే మనం ఆకుల మీద నూగు ఎక్కువగా ఉండేటటువంటి రకాలు వేసుకోవాలి. లేదు తెల్లదోమ ఎక్కువ వస్తుంది, మాకు పచ్చదోమ తక్కువే ఉంటుంది అన్నప్పుడు ఆకుల మీద నూగు లేకుండా ఉండేటటువంటి రకాలు వేసుకోవాలి. ఇది ముఖ్యంగా రైతులు గమనించుకోవాలి. ఆ పత్తి విత్తనాలు విత్తన శుద్ధి ఏంటంటే ఎప్పుడో ప్యాకెటింగ్ చేసినప్పుడు విత్తన శుద్ధి చేసి ఉంటారు కాబట్టి రైతులు మళ్ళీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే బాగుంటుంది. 1 కిలో విత్తనానికి ఏంటంటే మనకి 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే బాగుంటుంది. లేదు కెమికల్స్ వాడని రైతులు ఉంటే వాళ్ళు ట్రైకోడర్మా విరిడి అనే దాన్ని మనము 8 గ్రాముల కిలో విత్తనానికి కానీ సూడోమోనాస్ని ఒక 10 గ్రాముల విత్తనానికి కానీ పట్టించి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. రైతులందరూ కూడా విత్తన శుద్ధి చేసి వేసుకున్నట్లయితే ఈ విల్ట్ ప్రాబ్లం నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు. ఇంకా తర్వాత ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ సంకర రకాలు అంటే ఈ హైబ్రిడ్స్ అన్నిటికీ కూడా మనకి ఎకరాకి 48 నుంచి 60 కిలోలు నత్రజని సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ నత్రజనిని మనం 3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. 30 రోజులకి పంట వేసిన తర్వాత, రెండోది 60 రోజులకి, మూడోది 90 రోజులకి వేసుకోవాల్సి ఉంటుంది. భాస్వరం ఎరువు ఉంది కదా, దీన్ని 24 కిలోల నుంచి 30 కిలోలు ఎకరాకు వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మొత్తం అడుగు మందుగానే వేసుకోవాలి. అయితే కానీ మన జిల్లాలో నాకున్న అనుభవాన్ని బట్టి రైతుల్ని గమనించింది ఏంటంటే ఎవ్వరూ కూడా భాస్వరాన్ని ముందస్తుగా వేయరు. ఈ వేయకపోవడం వల్ల ఏంటంటే పంట వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒక నెలకి అలా వర్షం పడినప్పుడు మాత్రమే ఈ భాస్వరం ఎరువుల్ని వేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే భాస్వరం అనేది వేరు పెరుగుదలకి చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం వేయలేదో వేరు పెరుగుదల సరిగా ఉండదు. ఇలాంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఇలా వేరు పెరుగుదల సరిగా లేక భూమి అడుగు పొరల్లో నుంచి నీటిని పీల్చుకోలేక మొక్కలు తొందరగా వడలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం గమనిస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి మనకి జూన్లో విత్తుకుంటున్నాము, జూలై మాసంలోకి వచ్చేసరికి గాలులు విపరీతంగా ఉండడము, తర్వాత వర్షం కురయకపోవడం కూడా అనేది సాధారణంగా గమనిస్తున్నాం. ఆ బెట్ట పరిస్థితుల్లో ఎక్కడైతే మనం భాస్వరం అస్సలు వేయకుండా ఉంటామో అడుగు మందుగా అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా సిఫారసు చేసిన భాస్వరం అంటే ఎకరాకి 24 నుంచి 30 కిలోల భాస్వరం ఎరువుల్ని అడుగు మందుగానే వేసుకోవాలి. ఇంకా తర్వాత పొటాష్ ఎరువుల్ని కూడా 24 నుంచి 30 కిలోలు సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసు చేసినటువంటి పొటాష్ ఎరువులను కూడా నత్రజని ఎరువుతో పాటు కలిపి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇంకా తర్వాత కలుపు యాజమాన్యం ఒకటి. ఇప్పుడు కలుపు యాజమాన్యానికి అయితే ఏంటంటే పత్తి విత్తిన వెంటనే 2 రోజుల లోపలైతే పెండి మితాలను కొట్టుకుంటే సరిపోతుంది. లేకుండా మనకి ఏంటంటే ఒకవేళ ఎప్పుడన్నా రైతులు కొట్టలేకపోతే మనకి వర్షం పడినప్పుడు కానీ కలుపు పెరిగిపోయింది అనుకున్నప్పుడు పైర్థయోబాక్ సోడియం అని ఇది హిట్వీడ్ అనే రూపంలో దొరుకుతుంది. ఇది 250 మిల్లీమీటర్లు. తర్వాత దీంతోపాటు టర్గా సూపర్ అనే మందు కూడా 400 మిల్లీలీటర్లు కానీ కలుపుకొని మనం 200 లీటర్ నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాటి కలుపు మొక్కలు, గడ్డి జాతి కలుపు మొక్కలు అన్నీ నివారించబడతాయి. యాక్చువల్గా పత్తి ఎక్కువగా మన కర్నూలు జిల్లాలో సాగు చేస్తారు. అయితే ఈ పత్తి విత్తనాలు బయట ఎక్కడ పడితే అక్కడ లూజ్ దొరుకుతున్నాయి, ఏవి పడితే అవి దొరుకుతున్నాయి. అంటే ఈ పత్తి విత్తనాల ఎంపికలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి? పత్తి విత్తనాలు ఎంపికలో ఏంటంటే
రైతు ఖచ్చితంగా ఒక ప్యాకెట్ ఒక కంపెనీవే కొనాలి. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి. చాలామంది లూజ్ విత్తనాలు ఏంటంటే ఆ ఊరిలో ఉన్న విత్తనాలే తీసేసుకొని వేసుకోవడం, తర్వాత ఒక పంట కాలం అంతా వృధా అయిపోవడం అది మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి రైతులు సిఫారసు చేసిన వాళ్ళ ప్రాంతానికి అనువైనటువంటి రకాలని ప్యాకింగ్ ఉన్నవి కంపెనీ మంచి విత్తనాలు తీసుకొని వాటికి బిల్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బెట్ట పరిస్థితులను తట్టుకునే విత్తనాలు ఏవైనా ఉన్నాయా? ఇప్పుడు ఏవి సిఫార్సు చేయదగిన విత్తనాలు ఏవి? అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం పత్తిలో అంటే ప్రభుత్వ సంస్థల నుంచి ఏ హైబ్రిడ్స్ లేవండి, అన్నీ ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే మనకి చివరి దశలో వస్తే కొన్ని తట్టుకోలేకపోవచ్చు. అందుకనే ఇప్పుడు ఏంటంటే మనకి స్వల్పకాలిక కానీ మధ్యకాలిక కానీ అంటే 150 రోజుల లోపల వచ్చే రకాలు ఉన్నాయి మార్కెట్లో. వాళ్ళు అడిగి అట్లా తీసుకొని వేసుకున్నట్లయితే ఒకవేళ తర్వాత కూడా వర్షాలు బాగా పడితే మనకు రెండో పంట కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఏ ఏ నేలల్లో ఈ పత్తి విత్తనాలు ఇప్పుడు మనం పత్తి పంటను వేసుకోవచ్చు? నేలల స్వభావాన్ని బట్టి కూడా మనం పంటల మార్పు అనేది చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకి వర్షం పడుతుంది కదా అని ఈ అరాకొర వర్షాలకి వేసేయకూడదు. ఇప్పుడు నల్లరేగడి నేలల్లో అయితే మినిమం 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాత అప్పుడు మనకి నేల అనేది చల్లబడుతుంది. అప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆ 75 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది కూడా మనకి వారంలో పడినప్పుడు వేసుకోవాలి. అలాగే కొంచెం తేలిక నేలల్లో అయితే కన్నా తేలిక నేలల్లో మేము కొంచెం జూలై అట్లా వేసుకోమని చెప్తున్నాము. కాకపోతే ఇప్పుడు గులాబీ రంగు పురుగు సమస్యతో తొందరగా వేసుకోవాలని రైతులు ఆతృతలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కనీసం మినిమం అంటే 50 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతే విత్తనం వేసుకోవాలి. లేకుండా భూమి వేడిగా ఉన్నప్పుడే సరిగా చల్లబడకుండా వేసుకున్నప్పుడు అయితే అవుతుందంటే సరిగా మొలకెత్తకపోవడం, రెండోది మొలకెత్తిన మొక్కలు కూడా ఏంటంటే ఎర్రబారిపోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. వేరుశనగ పంటను కూడా కర్నూలు జిల్లాలో సాగు చేస్తారు కదా, ఈ వేరుశనగ పంటను ఎప్పుడు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది? వేరుశనగతో పాటు జూన్ మాసంలో ఇంకా ఏ ఏ పంటలు వేసుకోవడానికి అవకాశం? ఇప్పుడు వేరుశనగ వేసుకోవచ్చండి జూన్లోనే. జూలై టైంలో వేసుకున్నది మంచి దిగుబడి వస్తుంది అని మన పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఆ బాగా అలవాటు ఏంటంటే జూన్లోనే వేసుకుంటారు. జూన్లో వేసుకోవడానికి మనకి మంచి రకాలే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మనము కదిరి 6 అనేది రైతులు ఎక్కువ వేసుకుంటున్నారు. దీంతోపాటు కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, లేకపోతే తిరుపతి పరిశోధనా స్థానం నుంచి వచ్చి ధరణి కానీ, తర్వాత విశిష్ట కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ రకాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి మన ప్రాంతానికి. ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత 3వ స్థానంలో మనకేంటంటే కంది ఉంది. ఈ కంది పంటని మనము జూన్లో విత్తుకోవచ్చు. దీనికి కూడా మనకేంటంటే విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కిలో విత్తనానికి థైరం కానీ క్యాప్టాన్ కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. దాంతో 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కర్నూలు జిల్లా రైతులకు ఏం చెప్తారు? ఎట్లాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? అంటే రైతులు ఇప్పుడు వేస్తే ఒక పంట 10 ఎకరాలున్నా ఒక పంట వేసుకోవడం జరుగుతుందండి. నేను గమనించిన ఏంటంటే అలాంటప్పుడు ఒక్కొక్కసారి రైతు నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు రైతు కూడా మార్కెట్ రేటును బట్టి పంటను వేసుకోవడం మొదలుపెట్టాడు. పోయిన సంవత్సరం పత్తి ధర బాగుంది, పత్తి తక్కువ వేశారు. కానీ ఈసారి పత్తి ధర బాగుంది అంటే అందరూ కూడా పత్తికే వెళ్ళిపోతారు. అలాగా అంటే కొన్ని పంటలే కాకుండా వాళ్ళకున్న పొలంలో ఒక 3-4 రకాల పంటలు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిల్లెట్స్ కూడా మంచి ప్రాచుర్యం ఉందండి. వాటిల్లో ఇప్పుడు మన ప్రాంతానికి సజ్జ చాలా బాగా 12 క్వింటాల దిగుబడి ఇస్తుంది. కాబట్టి సజ్జని కూడా వాళ్ళు ఖరీఫ్లో, తర్వాత కొర్రని, ఇలాంటి అన్ని పంటలను వేసుకున్నట్లయితే రైతు ఎక్కువ నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైతుకి ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి మిమ్మల్ని సంప్రదించడానికి మీకు ఏదైనా ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఏదైనా ఉందా? లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు? ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో మేము అందుబాటులో ఉంటామండి. ఇక్కడ ఏరువాక కేంద్రంలో పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాము. మిగతా సమయంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మా ఫోన్ నంబరు 9948813842కి సంప్రదించవచ్చు. ధన్యవాదాలు మేడం. ఇది ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడికాయలకు కవర్లు కట్టే విధానం అందుబాటులోకొచ్చాక అధిక శాతం రైతులు ఈ విధానానికి ఆసక్తి చూపుతున్నారు. కవర్లు కట్టడంతో కాయల నాణ్యత పెరిగి మంచి ధర లభిస్తోందని రైతులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, కోడూరు మండలాల్లో రైతులు 1200 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. గతంలో
పండుఈగ వలన ఇక్కడి రైతులకు నష్టాలు తప్పేవి కావు. చీడపీడల ఉధృతితో పెట్టిన పెట్టుబడులు సైతం వెనక్కు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యానశాఖ అధికారులు మామిడి తోటల్లో కవర్లు కట్టే విధానాన్ని పరిచయం చేశారు. రైతులకు రాయితీపై కవర్లను అందించడంతో అవకాశం ఉన్న రైతులంతా మామిడి తోటలకు కవర్లను కడుతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారంటూ అధికారులు చెబుతున్నారు. మామిడి మన అవనిగడ్డ మోపిదేవి మండలంలో 1200 ఎకరాలు మనకి మామిడి సాగు చేయటం రైతులు జరుగుతుంది. ఈ మామిడిలో ముఖ్యంగా గతంలో రైతులు పండు ఈగతో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ పండు ఈగ వచ్చిన కాయలు వాళ్ళు మార్కెట్ చేసుకోలేక చాలా ధర కోల్పోవటం వల్ల మామిడి యొక్క మరి విస్తీర్ణం పెంచడం కానీ మామిడి తోటల మీద కానీ రైతులు ఎక్కువగా శ్రద్ధ చూపించలేకపోయారు గతంలో. మరి ఉద్యాన శాఖ ద్వారా మామిడి రైతులకు ఈ సంవత్సరం మామిడి కవర్లు అందజేయటం జరిగింది. 3 లక్షల కవర్లు అవనిగడ్డ మోపిదేవి మండలాల్లో ఉద్యాన శాఖ సబ్సిడీ ద్వారా అందించడం జరిగింది. ఈ సబ్సిడీలో ఒక రైతుకి 1 హెక్టారు దాదాపుగా 10,000 కవర్లు అందించడం జరిగింది. ఈ 10,000 కవర్లకు గాను రైతు 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అనగా కవర్ మనకి ఒక కవరు 2 రూపాయల చొప్పున రైతుకి అందించడం జరిగింది. దీనికి ఉద్యాన శాఖ ద్వారా 10,000 రూపాయల సబ్సిడీ, అనగా ఒక రైతుకి 1 హెక్టార్కి 10,000 రూపాయల సబ్సిడీ మనం అందించడం జరుగుతుంది. ఈ సబ్సిడీతో పాటు రైతులకి మరొక ప్రోత్సాహంగా వీటిని అమ్మటానికి కూడా ఆ రైతులని ఎపడా రిజిస్ట్రేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఈ ఎపడా రిజిస్ట్రేషన్లో బయ్యర్సు సెల్లర్సు వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క మామిడి కవర్లు కట్టిన కాయలు, నాణ్యతగా ఉన్న కాయలు వాళ్లే వచ్చి రైతుల దగ్గర అధిక ధర పెట్టుకొని కొనుక్కోవడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరిగింది. మామిడి కవర్లు కట్టినవి 1 టన్ను దాదాపు 70,000 నుంచి 80,000 రూపాయలు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా కవర్లు కట్టినవి 40,000 నుంచి మరి 30,000 రూపాయల వరకు రైతులు అమ్ముకోవడం జరిగింది. అంటే 1 టన్నుకి దాదాపు 40,000 రూపాయలు మన ఈ కవర్లు కట్టడం వల్ల లాభం అనేది రైతులు చూడటం జరిగింది. 1 ఎకరానికి దాదాపు రైతులకు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కవర్లు కట్టడం వల్ల ఆదాయం వచ్చిందని చెప్పేసి రైతులు మాకు తెలియపరచడం జరిగింది. మామిడి కవరు ఇది కట్టవలసిన మరి సైజు ఏంటంటే కనీసం నిమ్మకాయ సైజు కాయ దాటిన తర్వాత ఈ యొక్క కవర్లు అనేవి కట్టుకోవాలి. ఈ కవర్ కట్టడం వల్ల పండు ఈగతో పాటు బూజు తెగులు కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. తర్వాత వర్షాలకి గాలులకి ఏదైనా కాయలు కూడా ఎక్కువగా రాలకుండా మరి ఈ కవర్ అనేది చెట్టుకి అలాగే కొమ్మకి పట్టుకోవటం వల్ల కాయలు రాలటం అనేది కూడా ఉధృతి అనేది కూడా మనకి తగ్గడం అనేది జరుగుతుంది. కాయలు కోసేటప్పుడు కూడా 1-2 సార్లు రైతు సోదరులు ఈ కవర్ ఇప్పి ఏ సైజులో ఉందనేది కూడా చూసుకోవాలి. అధిక బరువు ఉన్నట్లయితే అవి మరి మళ్ళీ వంగిపోయి అవి రాలిపోయి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న చిన్న మచ్చలు ఏవైతే ఉన్నాయో ఆ మచ్చలు వచ్చి ఈ యొక్క త్రిభుజాకారంలో ఈ యొక్క భుజాలు అనేవి వంపు తిరిగి బలంగా తయారవుతుంది. అప్పుడు మనము కాయ కొంత ఆకుపచ్చ పసుపు కలర్లో ఉన్నప్పుడు మాత్రం ఈ కవర్స్ తీసేసి సరైన టైంలో మార్కెట్కి ఎక్స్పోర్టర్స్ కానీ ఆ మార్కెట్ కానీ అందించినట్టయితే రైతులు అధిక ధరను పొందడానికి అవకాశం ఉంటుంది. కవర్లు అయిపోయిన తర్వాత భద్రపరుచుకున్నట్లయితే కనీసం 2-3 సంవత్సరాలు ఈ కవర్లు చిరగకుండా ఉంటాయి. కాబట్టి రైతులు వీటిని భద్రపరుచుకొని మళ్ళీ 2-3 సంవత్సరాలు వీటిని ఉపయోగించుకోవడం వల్ల ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం ఉండదు. మామిడిలో కవర్లు కట్టే విధానం అందుబాటులోకొచ్చాక ఎగుమతి అవకాశాలు సైతం పుంజుకున్నాయంటూ అధికారులు చెబుతున్నారు. తోట వద్దకే వ్యాపారులు రావడంతో రైతులకు మంచి ధర లభిస్తోందంటున్నారు. కవర్లు కట్టడానికి ఆరంభపు పెట్టుబడి కొంత ఎక్కువే అయినప్పటికీ జాగ్రత్తగా భద్రపరుచుకుని మరో 2 సీజన్ల వరకు వినియోగించుకునే అవకాశం ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.